ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఆహబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ స్టార్టప్స్ 157 స్టార్టప్స్ ఉన్నటువంటి ఆహబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటా వేడుకలు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 20 డేస్ ఆంధ్రప్రదేశ్లో వేడుకలు నిర్వహించాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఓల్డెస్ట్ అమెరికన్ తెలుగు అసోసియేషన్స్లో ఓల్డెస్ట్ తెలుగు అసోసియేషన్ ఆటా. I've been a part of ATA event way back in 2015 అనుకుంటాను. 1 or 2 times రావాలనుకున్నప్పటికీ కోవిడ్ ఇష్యూస్ వల్ల కానీ లేదా దానికి ముందు ఎలక్షన్స్ దీనివల్ల కానీ మీతో కలిసేటువంటి అవకాశం రాలేదు. బట్ ఆన్ దిస్ బిజినెస్ ఫోరం ఆంధ్రాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి బిజినెస్ రిలేషన్షిప్స్ని మరింత పెంచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. మీతో కలిసి ట్రావెల్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ కానీ లేదా బయట నుంచి ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నటువంటి ఎంతోమంది ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ గడిచినటువంటి 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఏ రకంగా ఇండస్ట్రియల్ గ్రోత్ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది బహుశా విజువల్గా మీ ఎవరికి కనిపించి ఉండకపోవచ్చు. చాలామందిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెల్ఫేరే తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడ కనబడట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎవరి ముందు మాట్లాడినా ఏం చెప్పినా సరే ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ ఎప్పుడు జరగల. ఆల్మోస్ట్ 2.5 lakh crores డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఉన్నటువంటి రాష్ట్రంలో అనేక మంది బిలో మిడిల్ క్లాస్ కానీ బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం సహకరించేటువంటి కార్యక్రమం ఎంతోమంది నోబెల్ లారెట్స్ కానీ చాలామంది చెప్పింది ఏంటంటే గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ విల్ గ్రో ద స్టేట్స్ ఎకానమీ అనేటువంటిది అమర్త్య సెన్ లాంటి వారు కానీ లేదా రఘురామ్ రాజన్ లాంటి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్స్ కానీ చాలామంది నోబెల్ లారెట్స్ కానీ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎంతోమంది ఎకనామిక్ సంబంధించినటువంటి పెద్దలు కానీ చెప్పినటువంటి మాట. అయితే చాలామంది ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చూడడానికి కానీ 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తారు. అంటే డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అంటే దేన్ని ప్రాతిపదికన తీసుకొని చూస్తారు? జిఎస్డిపి గ్రోత్ రేట్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే టైంకి 22nd ప్లేస్లో ఉన్నాం. 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 22nd ప్లేస్లో జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఉన్నాం. అందరికీ నమస్కారాలు. నేను జయంత్ రెడ్డి చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గారిని. ఈరోజు ఇక్కడ వైజాగ్లో బిజినెస్ సెమినారు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చి వేడుకలు జరుపుకుంటాము. ఈసారి వేడుకలు డిసెంబర్ 10 నుంచి 30 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ఏరియాస్లో జరుపుకుంటున్నాము. దాంతో భాగంగా ఈరోజు వైజాగ్ వచ్చి వైజాగ్ బిజినెస్ సెమినార్ చేస్తున్నాము. దీనికి సహకరించి ముందు నుంచి మేము ఈ ప్లాన్ చేసి 2 months నుండి కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చాలా సహకరించారు. దాంతో ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా చాలా ముందుకొచ్చి ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడికి బిజినెస్ సెమినార్ వరకు రమ్మన్నారు. సో అయితే దీనికి ముఖ్య అతిథిగా మన ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు. అతను చాలా ఈ ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, బిజినెస్ ఫేవరబుల్ చర్యలు, డిసిషన్స్
ఎలా ప్రోత్సహిస్తున్నారు బిజినెస్ అని చాలా బాగా వివరించారు. ల్యాండే కానీ, వాటరే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఎలక్ట్రిసిటీ కానీ ఇవ్వడానికి చాలా ముందుకొచ్చారని చెప్పారు. సో దాంతో మేము అమెరికా తెలుగు అసోసియేషన్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ ఎస్పెషల్గా ఇక్కడ నుంచి ఐటీ వచ్చి స్టార్టప్ చేస్తే వాళ్ళకు వచ్చి ఎలా హెల్ప్ చేస్తామని మెంటరింగు ఆర్థికంగా కూడా మేము కొంచెం హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాము. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ స్టార్టప్ అయిన కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇక్కడ ఒక 10 కంపెనీస్ మాకు ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ తోటి పిచ్ చేస్తారు. ఆ ఇన్వెస్టర్ తోటి చేసిన తర్వాత మేము టాప్ 3 కంపెనీస్ను సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాము. అవార్డ్సే కాకుండా దానిలో పెట్టుబడి కూడా చేయడానికి చాలామంది ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఈ బిజినెస్ సెమినార్ చేయడానికి చాలా అమెరికన్ తెలుగు అసోసియేషన్ కాన్ఫరెన్స్ నెక్స్ట్ ఇయర్ అట్లాంటాలో జరుగుతుంది. దానికి నేను కన్వీనర్ కూడా. ఇక్కడ వైజాగ్లో బిజినెస్ సెమినార్ చాలా ఘనంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఎంతో మంది కలవబోతున్నాము. అలాగే అమెరికాలో జరిగే ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ జూన్ 7th ఇక్కడ నుంచి డెలిగేట్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. బిజినెస్ పరంగా కానీ, పొలిటికల్ గాను, లిటరరీ కానీ అన్ని రంగాలలో ఇన్వైట్ చేస్తున్నాం. సో దట్ మన రిలేషన్ బిట్వీన్ అమెరికా అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో గట్టిగా ఉండడానికి మేము మా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే అక్కడ జరిగే బిజినెస్ సెమినార్లో కూడా ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఇక్కడ ఏ హబ్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న ఏ హబ్లో ఉన్న కంపెనీస్ కూడా అక్కడ ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, అమెరికాలో వీళ్ళ ప్రోడక్ట్స్ కానీ వీళ్ళ సర్వీసెస్ కానీ తీసుకెళ్ళి అమెరికాలో ఎట్లా అమ్మాలనేది కూడా హెల్ప్ చేస్తాం. సో ఈ కాన్ఫరెన్స్ కానీ ఈ బిజినెస్ సెమినార్ కానీ రెండు లైక్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దాట్ మనకు ఇద్దరు కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ బాగా ఉండాలని చూస్తున్నాము. సో దానికి మా ఉత్సాహం